మన దాని తర్వాత నేనేం చెప్పాను, ఎనర్జీ పాయింట్ వాటర్. వాటర్. వాటర్ ఎలిమెంట్ సెకండ్ది. అంటే వీర్య కణాలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి యూట్రస్ అంటారు కదా తల్లి, అదే పాయింట్. ఓకే. దాన్నే ట్రయాంగిల్ షేప్లో క్రిందికి ఉంటుంది, అది ఎనర్జీ పాయింట్, అది వాటర్. వాటర్ 72% వాటర్ విశ్వంలో ఉంది. మన శరీరంలో కూడా వాటర్ డిహైడ్రేషన్ జరిగితే మనకు జబ్బులు వస్తాయి. అది వాటర్ ఎనర్జీ పాయింట్ కోసం ఏం చేసాము, చింతపండు పులుపు కలిపాము. పులుపు అంటే పుల్లగా ఉంటుంది. జలతత్వము ఏమ్మా, లక్షణం ఏమి, సృజనాత్మకతను పెంచుతుంది పులుపు తింటే. అందుకే ఏం చేస్తారు తెలిసిన, పొద్దున్నే తేనెలో నిమ్మరసం కలుపుకొని తాగండి అంటారు. సృజనాత్మకత పెరిగి మంచిగా అవడానికి, భావోద్వేగాలు రసానుభూతి మనలో కలగడానికి ఉగాది పచ్చడికి సంబంధం ఉంది. చింతపండు పులుపు, చింతపండు పులుపు రసాన్ని మనలో భావోద్వేగాలంటే రాగద్వేషాలు కానీ కోరికలు కానీ ఏవైనా భావోద్వేషాలు కాదు, సృజనాత్మకతను మనలో ఉత్తేజింపచేస్తుంది. అంటే లవ్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ కానీ, మన అందరిలో అన్న బిడ్డ తమ్ముడు అనే రిలేషన్షిప్స్ కానీ, ఆ రిలేషన్షిప్ అనురాగము అనుబంధాన్ని పెంచేది వాటర్. అందుకే ఎవరికైనా నీళ్ళు ఇస్తే ప్రేమతో ఇవ్వరా, వాళ్ళు కూడా ప్రేమతో మాట్లాడతారు అంటారు. నీళ్ళు ఇచ్చేది అనుబంధము అనురాగానికి సూచన. అది పులుపు వేసినప్పుడు అందులో ఏవైనా లోపాలుంటే, భావావేశాలుంటే, ఆ పులుపు రుచి వల్ల ఆ గొడవలు జరుగుతాయి భార్యాభర్తలు ఇద్దరికి, ఏవో ఆ రిలేషన్షిప్స్ దెబ్బతి. ఈ పులుపు శరీరానికి తలువగానే అది యాక్టివేట్ అవుతుంది భావోద్వేగాలు. ఓకే.